చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఆయన సామర్థ్యం, ఆయన విజను, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేసే సిద్ధహస్తుడు కదా. ఆయనకే ఇంకా ఈ ప్రకృతి టెస్ట్లు ఎక్కువ పెడుతున్నట్టు కనపడతా ఉంది కదా. మొన్న 30 సంవత్సరాలు సీఎం, మొదటిసారి సీఎం 30 ఏళ్ళు అనుకున్న రోజునే మొదలైంది ఇది. మళ్ళీ ఇది ఇంకా అసలు బయటే పడలేదు. ఎక్కడ బురద అక్కడే ఉంది, ఎక్కడ వరద అక్కడే ఉంది. మళ్ళీ ఎల్లుండి నుంచి ఇంకోటి. సో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేసే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏపీలో? అంటే ఫేస్ ఇది ఇన్ఎవిటబుల్, గవర్నమెంట్ కూడా కొత్తగా వచ్చిన పరిస్థితి, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, నో డౌట్. కాబట్టి తప్పదు. ఇప్పటికే చూస్తున్నాం 3 రోజులుగా ఆయన రోజు అసలు నిద్ర మనకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఫ్యూ అవర్స్ కూడా నిద్రపోకుండా ఆయన మానిటర్ చేస్తాం, బాధితుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళందరికీ ధైర్యం చెప్పటం, ఇవన్నీ కూడా. తర్వాత మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో ఒకటైతే ముందు ఒకటి చెప్పాలండి. ముఖ్యంగా మీడియాని ముందుగా అభినందించాలి. ఎందుకంటే ఇందాక మీ రామారావు గారు చెప్పారు, అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. నేను కూడా చూశాను ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఎందుకంటే కొన్ని ఎక్కడైతే లాస్ట్ పాయింట్స్ అయితే ఉన్నాయో అక్కడ ఇంకా రిలీఫ్ పెద్దగా అందట్లేదు అనే, రీచ్ అవ్వట్లేదు, అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసినప్పుడు ఆయన ఈరోజు అక్కడికి వెళ్ళారు. జేసీబీల ద్వారా వెళ్ళి అక్కడ నిజంగానే అంటే కొంత చొరవ తీసుకోవటం, ముఖ్యమంత్రితో మనం చెప్పటం ఏంటి అనేది కాకుండా కొంత ధైర్యంగా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ చెప్పటం అనేటువంటిది చాలా మెచ్చుకోదగింది. ముందుగా నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీంని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రకమైనటువంటి చొరవ ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. కేవలం విజయవాడ మీద ఎక్కువగా ఫోకస్గా ఉంది ప్రభుత్వం దృష్టి. ఇక మీరు ఇందాక చెప్పారు కదా, ఆ గుంటూరు కృష్ణా జిల్లాలో రిమోట్, ఎందుకంటే ఇప్పుడు ఫొటోస్ తీసి జగ్గైపేట ఇదంతా అవి ఎక్కువ చూపిస్తున్నారు. అక్కడ హైవే అంతా ఇదేంది కదా, మొత్తం మునిగిపోయినటువంటి ఇవి కూడా వాట్సాప్లో వాటిలో పంపిస్తున్నారు. మా పరిస్థితి ఏంటనేది కూడా వస్తుంది. అయితే ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే డివిజన్ల వారీగా ఐఏఎస్ ఆఫీసర్లని, అధికారులని పెట్టడం, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా అధికార యంత్రాంగాన్ని ఇక్కడ నిజంగా కూడా సివిఎన్ మార్క్ ఆఫ్ ఆయన నోడల్ ఆఫీసర్స్ పెట్టేసి వాళ్ళకి ఒక బాధ్యత ఇవ్వటం. తర్వాత ఎవరైతే కొంచెం ఉన్నారో ఒకళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేశారు. ఇవాళ ఒక ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. అంటే ఇదేంటంటే ఏదో అధికారులు మాకు పని చేయాలి కాబట్టి పనిచేసినట్టు కాకుండా మానవతా దృక్పథం, దే హ్యావ్ టు రైజ్ టు ది అకేషన్. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఈ సిచ్యువేషన్కి అనుగుణంగా మీరు పనిచేయండి, అంతేగాని ఏదో అధికారులు కాబట్టి 10 to 5 జాబ్ కాదు ఇది. కాబట్టి వెళ్ళి చేయాలి. సో అంతవరకు కూడా కొంత సోఫార్ సో గుడ్, బాగానే అనిపిస్తుంది. సరే, మనం చూసాం 2008లో కర్నూలులో జరిగినటువంటి భయంకరమైనటువంటి, మీరు కూడా మనం అక్కడ కలిసినట్టున్నాం. అక్కడ అదైతే మనం ఎప్పుడు అసలు ఊహించలేం. అంత దారుణం, 3rd ఫ్లోర్కి కూడా బురద వెళ్ళిపోయి అంతే. అంటే మన రాష్ట్రం అటువంటి ఫేస్ చేసింది. అయితే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే ఆ రోజు రోసీ గారు ఉన్నారు, ఆయన చిరాకు పడ్డాడు. ఈ మీడియా అడిగితే చిరాకు పడ్డారు ఆయన. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అది బాగా నాకు ఎంత నచ్చిందంటే, బాధితులు కోపం రాదా, వాళ్ళకి బాధ ఉంటుంది, అన్నీ పోయినప్పుడు విమర్శిస్తారు. దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప దాన్ని విమర్శించేసి ఒక రకమైన అగ్ని ఉంటుంది. ఆ కోపంలో వాళ్ళు ఒక మాట అంటారు, భరించాలి అనేటువంటిది కూడా చెప్పారు. అది చాలా అది అర్థం చేసుకోవాలి. అది ఒక కంపాషన్ ఉంటే తప్ప రాదండి. అంటే ఎదుటి మనిషి, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మన ఇంట్లో ఎవరన్నా ఒక వ్యక్తి, కుటుంబం సభ్యుడు చనిపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళకి కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి జనాన్ని ఏదో అటు చేశారు, ప్రభుత్వం మీ దగ్గరికి ఏం చేయలేదు అంటే ఒక లేడీ చెప్పింది, ఏమంటే పీకలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే